స్టూడెంట్స్ నేను ఒక 4-5 మోడల్ పేపర్స్ చూపిస్తాను. ఇందులో నుంచి చదువుకుంటే సరిపోద్ది మీకు. ఓకేనా? సో ఇవే వస్తాయి ఇందులో నుంచి, ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇస్తున్నాను అనమాట. సో 4-5 మోడల్ పేపర్స్ అంటే ఆల్మోస్ట్ ఇందులో నుంచే వస్తాయి. మీరు ఈ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఒకసారి సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి. చూడండి ఇక్కడ ఎక్సెప్ట్ 1, 2, 3 ఆల్ అదర్ క్వశ్చన్స్ షుడ్ బి ఆన్సర్డ్ ఇన్ సాంస్క్రిట్ దేవనాగరి స్క్రిప్ట్ ఓన్లీ. సో మీరు ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్స్, ఈ 3 బిట్స్ ఇంగ్లీష్ ఆర్ తెలుగులో రాయొచ్చు. ఓకేనా? ఇంగ్లీష్ అయినా సరే, తెలుగు అయినా. పోయం మాత్రం సాంస్క్రిట్లో రాయాలి. భావ, కవి పరిచయ ఇంగ్లీష్ ఆర్ తెలుగు యూజ్ చేయొచ్చు. మళ్ళీ 4th బిట్ నుంచి నెక్స్ట్ రిమైనింగ్ అన్ని బిట్స్ మీరు సాంస్క్రిట్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ బిట్లో చూడండి అజ్ఞ దుర్జన పోయమ్స్. నెక్స్ట్ సెకండ్ బిట్లో అర్జున కథం అరక్షత్, గ్రాహగ్రస్తం అర్జున కథం అరక్షత్. నెక్స్ట్ నారద తుంబురో ఉభయోహో. ఓకేనా? గాన పరీక్ష లెసన్. ఓకేనా? ఇది లక్ష్యశుద్ధి లెసన్. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసరికి కీర్తిసేనాయ వీరవనిత కీర్తిసేనా శిబి చక్రవర్తిన శరణాగతస్య రక్షణం లెసన్. ఓకేనా? ఇలా మోడల్ పేపర్స్ చూపించినప్పుడు మీరు ఆ లెసన్ చదువుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ 4th బిట్ ఇవి హీరాలస్య పేటిక రాజా సుకృత సంజీవ వణిజ పత్నిక. చూడండి నెక్స్ట్ 8 క్వశ్చన్స్. అబ్దుల్ కలాం నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ అబ్దుల్ కలాంవి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి, అన్ని మోడల్ పేపర్స్లో వస్తాయి. చూడండి, చదివేసేయండి. పూర్వం దత్తవరదే 4th బిట్ యానోటేషన్స్, 5th బిట్, 6th బిట్ యానోటేషన్స్, 7th బిట్ యానోటేషన్స్, 8th బిట్ యానోటేషన్స్, 7th, 8th బిట్ 3 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్. ఓకేనా? పోయట్రీ, ప్రోస్. నెక్స్ట్ 9th బిట్, 10th బిట్ 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్. ఇక్కడ పోయిటరీ, ఇక్కడ ప్రోజు. సురగాయన ఒక కంపల్సరీ ఉంటుంది, వైనతేయ కహ కంపల్సరీ ఉంటుంది. సో చూసుకోండి, ఇలా మెయిన్గా ఉన్న క్వశ్చన్స్ ప్రతి మోడల్ పేపర్లో రిపీటెడ్గా ఉన్న క్వశ్చన్స్ కంపల్సరీ నేర్చుకోండి. ఓకేనా? నేను అన్ని మోడల్ పేపర్స్ చూపిస్తాను. నెక్స్ట్ సంవిత్వ పరీక్ష పారాగ్రాఫ్. ఇది ఎవరైనా రాయగలుగుతారు. ఇలా పారాగ్రాఫ్ ఉంటుంది. లాస్ట్ మీకు ఇక్కడ పారాగ్రాఫ్ నుంచి 5 క్వశ్చన్స్. ఈ నీతి అనేది అక్కడ పారాగ్రాఫ్లో కింద ఉంటుంది, అవి రాసేసారు. 12th and 13th బిట్ సంధిహి. అండ్ నెక్స్ట్ మెయిన్ శబ్దాస్ ధాతుస్. కవి, వన, నది. వనం ఇక్కడ నది. ఓకేనా? ధాతుస్లో చూసుకోండి పశ్యతి, ధావతు, పాస్యతి, అలభత. ఓకేనా? సో శబ్దాస్ ధాతుస్ రిపీటెడ్గా ఏ ఉన్నాయో అవి కంపల్సరీ చదువుకోండి. నెక్స్ట్ ట్రాన్స్లేషన్స్. ఒక మోడల్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ పేపర్, ఇంతకుముందు చూపించిన మోడల్ పేపర్లో సెకండ్ పోయం దుర్జన ఉంది, ఇక్కడ అజ్ఞ ఉంది, ఇక్కడ ఆరంభ గురువి ఇచ్చారు. సెకండ్ పోయం మాత్రం సేమ్ ఉంది చూడండి. ఓకేనా? సో ఇలా రిపీటెడ్గా ఉన్నాయి చూసుకోండి. నారద తుంబ్రో గాన పరీక్ష లెసన్ ఇంతకుముందు లెసన్ మోడల్ పేపర్లో కూడా ఉంది. కీర్తిసేన వీరవనిత కీర్తిసేన లెసన్ ఇంతకుముందు మోడల్ పేపర్లో కూడా ఉండే. ఒకసారి అలా మీరు చూసుకోవాలి, స్క్రీన్ షాట్ చేసి కానీ మీరు చూసుకొని రిపీటెడ్గా ఉన్న క్వశ్చన్స్ చదవండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇదిగో అబ్దుల్ కలాం కంపల్సరీ వస్తుంది లెసన్లో నుంచి. 2 క్వశ్చన్ ఆన్సర్స్ లేదా 1 కంపల్సరీ ఉంటుంది. వణిజ పత్నిక ఇది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ 5th బిట్ యానోటేషన్స్. ఓకేనా? అండ్ 6th బిట్ యానోటేషన్స్ పోయిటరీ, ప్రోజ్. నెక్స్ట్ 7th, 8th బిట్స్ పోయిటరీ, ప్రోజ్. 7th బిట్, 8th బిట్ 3 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్. పోయిటరీ, ప్రోజ్. నెక్స్ట్ 9th బిట్ సురగాయ నౌకావు ఇంతకుముందు కూడా చెప్పాను నేను. 9th బిట్ పోయిటరీ, ప్రోజ్ 1 మార్క్. ఓకేనా? సంవిత్వ పరీక్ష క్వశ్చన్ ఆన్సర్స్. ఇక్కడ అస్యాహ కథయాహ కా నీతి. ఇగో ఈ నీతి ఉండి ఇక్కడ నుంచి నీతి తీసుకొచ్చి ఇక్కడ రాసేయడమే. సంధిహి. ఓకేనా? సంధిహి. నెక్స్ట్ శబ్దాస్ ధాతుస్. భాను, సీత, అస్మద్. అపఠత్, గచ్చేత్, భవిష్యతి, వర్ధతే.
నేను శబ్దాస్ ధాతుస్ కూడా ఈజీగా ఎలా రాయాలో మీరు ఈజీ వేలో అక్కడ ఫార్ములా ఉంటుంది శబ్దాస్కి కానీ ధాతుస్ కానీ నేను వీడియో చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి మీరు చూడండి. శబ్దాస్కి పెట్టాను ఫార్ములా రాసి ఎలా రాయాలని, ధాతుస్కి కూడా ఫార్ములా రాసి పెట్టాను ఎలా రాయాలని. లాస్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకేనా, 2 మోడల్ పేపర్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇది ఒక మోడల్ పేపర్. ఇక్కడ చూడండి ఆరంభ గురువి 2 టైమ్స్ వచ్చింది, దుర్జనహ వచ్చింది ఇంతకుముందు 2 మోడల్ పేపర్స్లో, ఇక్కడ సంపత్సు వచ్చింది. ఓకేనా, సో చూసుకోవాలి. నారద తుంబురో గాన పరీక్ష లెసన్, కీర్తిసేన వీరవనిత కీర్తిసేన లెసన్. ఇంకా 4th బిట్కి వచ్చేసరికి అబ్దుల్ కలామహ, హీరాలాలే పరివర్తనే, హీరాలాలస్య మాత కతిరోటికాహ. ఇంకా రిపీటెడ్ ఇవే క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. 5th బిట్ 6th బిట్ అనోటేషన్స్, పోయిట్రీ, ప్రోజ్. ఓకేనా, సెవెంత్ బిట్ 8th బిట్ 3 మార్క్ క్వశ్చన్ ఆన్సర్. ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి, అది మిస్ అయింది, ప్రింటింగ్లోనే రాలేదు, కానీ 4 క్వశ్చన్స్ వస్తాయి, మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th 10th బిట్స్. ఓకేనా, 9th 10th బిట్స్. నెక్స్ట్ పారాగ్రాఫ్ క్వశ్చన్ ఆన్సర్స్, సంవిత్వ పరీక్ష. ఓకేనా, అస్యాహ కథయాహ కానీతి అండ్ సంధిహి. 12th బిట్ 13th బిట్ సంధిహి. ఇక్కడ శబ్దాస్ ధాతుస్, ధాతు మధు యుష్మత్, భవేత్ అపిబత్ పశ్యతి వందిష్యతే. నెక్స్ట్ లాస్ట్ ట్రాన్స్లేషన్స్. ఓకేనా, ఇంకా లాస్ట్ మోడల్ పేపర్ పరివర్తిని చిన్నోపి. ఇక్కడ రామః కహ, రామో విగ్రహవాన్ ధర్మః, గాన పరీక్ష లెసన్. దయాళు దానశీల నాగార్జునః అండ్ పితృసేవాపరః శ్రవణకుమారః. ఈ లెసన్ ఇవి వచ్చాయి చూడండి. సో మీరు ప్రోజ్ నుంచి 2 లెసన్స్, పోయిటరీ నుంచి 2 లెసన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. 70-80 మార్క్స్ వాళ్ళు. లేదు 99 రావాలి అనుకున్న వాళ్ళు 3 లెసన్స్, ఇక్కడ 3 నేర్చుకొని పెట్టుకోవాలి. నేను లెసన్స్లో వీడియోస్లో చెప్తాను, అక్కడ చూడండి. నెక్స్ట్ 4th బిట్. ఓకేనా, సో రిపీటెడ్గా అవే క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. హీరాలాలస్య పరివర్తనే, అబ్దుల్ కలామహ, వణిజః పత్నిక. నెక్స్ట్ 5th బిట్ అనోటేషన్స్, పోయిట్రీ. 6th బిట్ అనోటేషన్స్, ప్రోజ్. 7th 8th బిట్ 6th బిట్ అనోటేషన్స్. ఓకేనా, అండ్ 7th 8th బిట్స్ 3 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్, లఘు సమాధాన ప్రశ్న, ఎస్ఏక్యూస్. ఓకేనా, పోయిట్రీ, ప్రోజ్. లాస్ట్ 9th and 10th బిట్స్, 9th and 10th బిట్ పోయిట్రీ, ప్రోజ్. 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్, బిఎస్ఏక్యూస్. చూడండి, సురగాయ నౌకౌ తరవాహకైః నమ్రాః భవంతి. ఓకేనా, కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా ఉంటాయి చూడండి. నెక్స్ట్ దశరథస్య ఇషునా కః హంతి, సంవిత్వ పరీక్ష, పారాగ్రాఫ్. ఓకే, నెక్స్ట్ సంధిహి, సంధి విఘటయత, డివైడ్ అండ్ రైట్. సంధి నామ నిర్దేశ సహితం, యాడ్ అండ్ రైట్. ఓకేనా, 12th and 13th బిట్స్. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేస్తే శబ్దాస్, రామ నది యుష్మత్, అగచ్చత్ పశ్యేత్ వందేతాం హసతి. మీరు ఇంకా అన్నీ నేర్చుకోని అవసరం లేదు, ఈ మోడల్ పేపర్స్లో ఏవేవైతే ఉన్నాయో అవి బాగా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఓకేనా, అండ్ ఇవి ఎలా రాయాలంటే నేను వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను, ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ లాస్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకేనా, ఓన్లీ ఈ మోడల్ పేపర్స్ చదవండి, మీకు సరిపోతుంది. ఇందులో నుంచే వస్తాయి పర్ఫెక్ట్గా, ఇందులో నుంచి కంపల్సరీగా వస్తాయి, నో డౌట్. ఈ మోడల్ పేపర్లో ఉన్న ఆన్సర్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. కానీ 99 రావాలి కంపల్సరీ పిల్లలకు అనుకునే వాళ్ళు 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని లెసన్స్ చదవండి. ఇవే మోడల్ పేపర్లో ఉన్నాయి కాకుండా అన్ని లెసన్స్, ట్రాన్స్లేషన్స్ కూడా. ఓకేనా, ట్రాన్స్లేషన్స్ 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్, 3 మార్క్, ఇక్కడ 3 మార్క్ అనోటేషన్స్. ఇవి మాత్రం అన్ని లెసన్స్లో నుంచి చదవండి. ఓకేనా, ఎందుకంటే అక్కడ మార్క్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 99 రావాలనుకున్నాను, లేదు మాకు 70 to 80 మార్క్స్ సరిపోతాయి చాలు అనుకునే పిల్లలు, సంస్కృతి హార్డ్ 10th వరకు, కొందరికి హిందీ ఉండదు సిబిఎస్ఈ పిల్లలకి,
సెకండ్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ ఉంటుంది. సో అలాంటి పిల్లలు మీరు ఈ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా. సో 4 మోడల్ పేపర్స్ పెట్టాను నేను. అందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఈ 4 మోడల్ పేపర్స్లో నుంచే వస్తాయి మీకు కంపల్సరీగా. చూడండి, ఇది మోడల్ పేపర్, ఇది 4 మోడల్ పేపర్స్ పెట్టాను. ఓకేనా. మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడము చూపించడం కంప్లీట్ అయింది. మోడల్ పేపర్ చూసి స్క్రీన్ షాట్ తీసుకొని ప్రతి క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకొని చదివి ప్రాక్టీస్ చేసి చక్కగా రాయండి. అండ్ పేపర్ ప్రజెంటేషన్ ఎలా అనేది కూడా నేను వీడియో పెట్టాను, చూడండి.